నీ పుట్టుకే అవినీతి, నీ పార్టీ అవినీతి. అధికారం లేనప్పుడు లక్షల కోట్లు, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద 250 కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీకు ఆ పిచ్చుందని అందరికీ ఉందనుకుంటావా? రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా, అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అవినీతి జరుగుతుంది? నువ్వు ఉండేటప్పుడు యూరియా 50% మార్కెట్ ద్వారా ఇచ్చేవాళ్ళు, 50% ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి 70% మార్కెట్ ద్వారా అమ్ముతున్నాం, 30% ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది. 300 బస్తా 500 ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిన్ననే 2 పేపర్లో ఫోటోలు చూపించారు. ఆ 2 పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు. బావిలో పడి చనిపోవాలి. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. వేరే పేపర్లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. నీ పాంప్లెట్లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. నిన్న గుడిపల్లె నేను కలెక్టర్తో మాట్లాడాను, ఛాలెంజ్ చేస్తున్నాం, ఆ ఊరు వెళ్దాం. 666 బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు. మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు. 400 మంది వచ్చారు. 15 నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిన పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి, ఏం మాట్లాడాలి? బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. సమస్య కొంత వచ్చింది, చెప్పాను కారణాల వల్ల. ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది. ఎక్కడా ఇబ్బందులు లేవు. అయినా సరే ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఇదే పని. పద గుడిపల్లి వెళ్దాం, రైతులకు అడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు, ఎవరికి ఎరువు అందలేదు. దీన్ని నిన్న చూపించి పెద్దనకుండా, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడలేమా? మాకు నోరు లేదా? మాకు డైలాగులు రావా? కానీ విఘ్నత, వినయం మాలో ఉంది. అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత. ఈరోజు నా నియోజకవర్గం టెక్కలి. టెక్కల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూ ఎరువుల గురించి. పిచ్చోడా, ఎరువులు లేకపోతే ఎవడైనా క్యూలో ఉంటాడా? ఎరువులు లేకుండా క్యూలో ఎవడైనా ఉంటాడా? ఎరువు ఉంటే క్యూలో ఉండి ఎరువు తీసుకుంటాడు. ఆ రోజు టెక్కల్లో ఎప్పుడు ఈ ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం అంటే ఆర్బీకేల ద్వారా వచ్చిన ఎరువుల్నే అధికారుల దగ్గరుండి పంపిణీ చేసేవాళ్ళు. ప్రైవేట్లో ఎరువులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకునేవాళ్ళు. ఈసారి ప్రైవేట్కి ఇచ్చిన ఎరువు కూడా పక్కదారి పట్టకూడదు, ఎక్కువ ధరకు అమ్మకూడదని ఆ రోజు టెక్కల్లో వైశ్యరాజు వెంకటరాజు అని షాప్ ఇది. డేటు 23 ఆగస్టు. 23 ఆగస్టు నువ్వేదైతే ఫోటో తీసావో వైశ్యరాజు వెంకటరాజు షాప్ ఇది. ఈ షాపు దగ్గరికి మా ఆర్డీఓ
మా ఏడి ఏవు అందరూ దగ్గరుండి రైతులకి అందరికీ క్యూలో పెట్టి 300 రూపాయల కంటే ఒక పైసా ఎక్కువ అమ్మకుండా 15 నిమిషాల్లో ఇవన్నీ ఎరువులు ఇప్పిస్తే వెంటనే వెళ్ళి ఫోటో. అప్పటికి ఆర్డీఓ అడిగారు, ఎందుకు ఫోటో తీస్తున్నావు, ఇక్కడ ఏం సమస్య ఉంది అంటే పరిగెత్తి పారిపోయి ఫోటో తీసేస్తే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూలో ఉన్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ దిక్కుమాలిన పేపర్లో వేసి ఏం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నా. ఎప్పటికైనా సరే రైతులందరికీ కోరుతున్నాను, ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. సఫిషియెంట్గా ఎరువులు ఉన్నాయి. మీరు దయ ఉంచి ఎంత అవసరమో అంతే వాడండి. ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కొంతమంది ఆందోళన చెంది రేపు రబీకి కూడా ఇప్పుడే తీసుకెళ్ళి నిల్వ చేసుకుంటున్నారు. తప్పు పట్టడం లేదు, వాళ్ళ ఆందోళనలు ఉంది. వాళ్ళకు కూడా కోరుతున్నాం, ఇక నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ఎన్ని ఎరువులు బస్తాలు వచ్చినా ఈకేవైసీ ద్వారా ఆధార్ అనుసంధానం చేసి ఎవరు వ్యవసాయం పెడతారో, ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అంతే ఇచ్చే బాధ్యతను రేపు రబీ నుంచి తీసుకుంటున్నాం. ముందే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. రబీకి 9,50,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అవన్నీ ముందే తెప్పించుకొని నిల్వ చేస్తాం. మీకు రేపు రబీ గురించి ఇప్పుడే మీరు తీసుకెళ్ళి కొంతమంది ఖరీఫ్ రైతులకి ఇబ్బంది పెట్టొద్దని రైతు సోదరులందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు ధరలు ఒప్పుకుంటున్నాం. నేను చాలాసార్లు చెప్పాను శాసనసభలో కూడా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క బాధ కలుగుతుంది. ఆనందం ఏంటి? విపరీతంగా క్రాప్ వచ్చింది, విపరీతంగా దిగుబడి వచ్చింది, ఒక పక్క ఆనందం. కానీ కొన్ని కారణాలతో ధరలు తగ్గిపోతున్నాయి. దానికి ఏదో మన రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్వాలిటీ ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ ప్రాంతంలో మనం పంపించినటువంటి పంట అదే ప్రాంతంలో పండిస్తున్నారు. దానివల్ల ధరలు తగ్గిపోతున్నాయి. మాట్లాడితే అంటారు మేము ఉన్నప్పుడు ఇంత ధర ఉండేదని, ఈరోజు తగ్గిపోయింది. ఆ రోజు ధర నీ కృషి వల్ల పెరగలేదు, ఆ రోజున్న పరిస్థితుల వల్ల ధర పెరిగింది. మిర్చి ఒకప్పుడు 22,000 ఉండేది, ఆ సంవత్సరం పరిస్థితుల వల్ల 22,000 అయింది. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఎప్పుడు 12,000 ఉండేది, అప్పుడు ఎందుకు పెరగలేదు? ఉదాహరణకి ఈరోజు అమలాపురంలో కొబ్బరికాయ 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది, ఈరోజు 25, 30, 35 రూపాయలు కొబ్బరికాయ పలుకుతుంది. అదేదో నా వల్లే 35 రూపాయలు అయ్యిందని నేను గొప్ప చెప్పడం లేదు. ఈరోజు కొన్ని దగ్గరలో క్రాప్ పడిపోయింది, మన క్రాప్కి డిమాండ్ వచ్చింది, వాల్యూ పెరిగింది. రేపు తగ్గిపోవచ్చు. అదేదో నేనే చేశానంటే అది కాదు. ఇది కూడా తెలియకుండా నిస్సిగ్గుగా ఈరోజు మాట్లాడుతున్నారు.